దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడంటే మిమ్మల్ని చంపేయాలని కాదు, వ్యాధి ద్వారా దేవుడు తనకు దగ్గరగా చేర్చుకోవాలి. నీకున్న ఆర్థిక సమస్య ద్వారా దేవుడు దగ్గరగా తెచ్చుకోవాలి. నీకున్న ఎడబాటు వలన దేవుడికి దగ్గరగా చేర్చుకోవాలని తప్ప నిన్ను చంపేయాలని కాదు, నిన్ను నాశనం చేయాలనేది ఆయన ఉద్దేశం కాదు. ఆయన నీ పట్ల ఉన్నటువంటి ఉద్దేశం వేరు. నీకు అర్థం చేసే గుణం నీకు లేదు, కానీ అర్థం చేసుకునే గుణం ఉంటే ఆయన ప్రేమ నీకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ వర్ణించలేనిది, ఆయన ప్రేమ వివరించలేదు. ఆయన ప్రేమ అనంతమైనది. అలాంటి ప్రేమను పొందుకున్నందుకు నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు.